రీసైక్లింగ్ పేరుతో రీస్టైల్ చేయబోతున్నా. గత కొన్ని రోజులుగా కొన్ని ఐటమ్స్ ని ఎక్స్చేంజ్ చేశాను. ఇంకొన్ని ట్రెండింగ్ సింగిల్ యూస్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసేసాను. వేలు పోసి కొన్న ఈ బట్టలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. కబోర్డ్ నుంచి తీసే మోక్షమే కల్పించలేదు. అందులో ఈ సారీ ఒకటి. ఇది వచ్చేసి 1/2 సారీ అనమాట. బనారసి జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట. దీన్ని తీసుకెళ్లి రీస్టైలింగ్ కోసం పొట్టికి పడదు. కట్ చేస్తే హియర్ ఇస్ మై అవుట్ఫిట్ అనమాట. నేనైతే ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమని చెప్పాను. యోక్ పార్ట్ లో స్పేస్ సిల్క్ వచ్చేలాగా డిజైన్ చేయమన్నాను. అలాగే స్లీవ్స్ కూడా ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ స్లీవ్స్ ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో స్లీవ్స్ ఇలా డిజైన్ చేయమని చెప్పాను. బనారసి జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి దీన్ని ఫ్రిల్స్ లో యాడ్ చేయమని చెప్పాను. సో ఫ్రాక్ అయితే మాత్రం నేను ఎగ్జాక్ట్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది. సో నా పైన ఇది ఎలా కనిపిస్తుందో లేట్ చేయకుండా చూసొచ్చు. ఎథ్నిక్ లుక్ వచ్చిన ఈ ఫ్రాక్ కి మినిమల్ జ్యువెలరీతో పేర్ చేసుకుంటున్నా. హియర్ ఇస్ ద ఫైనల్ లుక్ అనమాట. నేను రాణి డిజైనర్ బొటిక్ లో అయితే స్టైల్ చేయించుకున్నాను. నెక్ ఏరియాలో మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కంఫర్టబుల్ కాదు కదా, అందుకని చెప్పి తను డబుల్ లేయర్ వేసి ఇలా స్టిచ్ చేశారనమాట. సో లేడీస్ కంఫర్ట్ గురించి తనకి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తన కంఫర్ట్ జోన్ ని బట్టి తను మనకి ఇలా స్టైల్ చేస్తూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. అయితే మరొక మంచి వీడియోలో